హలో అండి, వెల్కమ్ టు సిరి అక్షయం. ఏదైనా స్పెషల్గా చేసుకొని తినాలనిపించినప్పుడు లేదా ఇంట్లో ఏదైనా చిన్నగా పార్టీ ఉన్నా ఇలా చేసుకొని తినండి. బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి. ఇప్పుడు ముందుగా పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు శనగపప్పు నానబెట్టుకొని ఒక సొరకాయను చెక్కు తీసేసి ఇలా తురుముకోవాలి. తురిమాక ఆ తురుము ఎంత వచ్చిందో కొలుచుకుంటే బియ్యం పిండి కొలత కూడా తెలుస్తుంది. మనకి ఇక్కడ 3 కప్పులతో సొరకాయ తురుము వచ్చింది. 10 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా మిక్సీ జార్లో మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని సొరకాయ తురుములో వేసి కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ వేసి 1/2 కప్పు నువ్వులు వేసి ఇందాక నానబెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా, శనగపప్పు, పెసరపప్పు, అవి కూడా వేసి కలుపుకోవాలి. ఇలా కలిపాక 3 కప్పుల బియ్యపిండి, ఇందాక 3 కప్పులు సొరకాయ తురుము వచ్చింది కదా, 3 కప్పుల బియ్యపిండి వేసి కలుపుకోవాలి. నీళ్లు ఇప్పుడే యాడ్ చేయకూడదండి, సొరకాయలో ఉన్న నీళ్లు సరిపోతాయి. ఇలా కలిపాక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి ఇలా పిండి ముద్ద వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా 1-2 వాయిలు వచ్చే వరకు ముద్దలు పెట్టుకొని రెడీగా ఒక బటర్ పేపర్ మీద ఆయిల్ రాసి ఇలా మరీ పల్చగా కాదు, మరీ లావుగా కాకుండా ఇలా నొక్కుకొని మధ్యలో హోల్ పెట్టి చేసామంటే చక్కగా కాలుతాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసామంటే ఒకటి పైకి వచ్చిన తర్వాత ఇంకోటి వేసామంటే 2 అంటుకోకుండా వచ్చేస్తాయి. ఇలా 2 వైపులా తిప్పుకొని అంచులకి ఇలా ఎర్రగా వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇలా చక్కగా క్రిస్పీగా లోపల మెత్తగా చాలా బాగుంటాయి. సొరకాయ గారెలు రెడీ అయిపోయాయండి. మీరు కూడా చేసి కామెంట్ చేయండి నాకు.